కానీ వాళ్ళ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయాలా? అంటే కంపెనీ ఆయన పేరు మీద ఉంది కాబట్టి. అదే ఎవరంటున్నాం మనం? దోషి పుల్లారావు అంటున్నాం కదా. నరేంద్ర ఇలా అంటే కొన్ని పొలిటికల్ అనొచ్చు. రవీంద్ర అదేంటంటే తను మర్డర్ చేయలేదు కానీ మర్డర్ చేసినోడు అతను అనుచరుడు కాబట్టి అతని పేరు ఆ వంక పెట్టినే చేస్తారు. ఇదివరకు వైసీపీ వాళ్ళు నీళ్ళు అదే చేశారు, టీడీపీ వాళ్ళని వాళ్ళు అదే చేస్తారు. అదే నారాయణ దగ్గరకు వచ్చేటప్పటికి ఓపెన్ గా అది అవినీతి స్కామే. నరేంద్రది వచ్చేటప్పటికి చట్టబద్ధమైనటువంటి మోసం, అది అంతే, చట్టబద్ధమైన దోపిడీ అంతే, చట్టబద్ధమైనటువంటి మోసం, దాన్ని ఏం చేయలేరు. అదే అచ్చెన్నాయుడు అయ్యేటప్పటికి చట్ట విరుద్ధమైనటువంటి, అది ప్రస్తుతానికి ఆ స్టేల మీద నడుస్తూ ఉంది కదా. ఇది వచ్చేటప్పటికి అట్లా కాదు, ఇక్కడది సంబంధం కాదు ఇది. ఆ మధ్యన దేశవ్యాప్తంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఎలా అరెస్ట్ అయ్యారో ఆ లిస్ట్లో వచ్చినటువంటి ఇష్యూ ఇది. చంద్రబాబు గారి అరెస్ట్కి రీజన్ ఏంటి? డైరెక్ట్గా బాబు గారిని కాదు పట్టుకోమంది, దేశవ్యాప్తంగా కొంతమంది. అంటే ఇప్పుడు వాస్తవంగా జిఎస్టీ సిస్టమ్ ఎట్లా పెట్టారంటే, ఇదివరకటి రోజుల్లో కమర్షియల్ ట్యాక్స్ మనం చెల్లించాలంటే లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలంటే దేని రికార్డులు అయ్యే సపరేట్, షాపు లెక్క ఒకటిగా ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి చూపెట్టే లెక్క ఒకటిగా ఉంటుంది. అవును, ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి ఈ రికార్డులు గబక్కన పట్టు